గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాలుని దివ్య కటాక్షం. తిరుపతి అలిపిరిలోని గోమందిరంలో ఆధ్యాత్మిక ఉత్సవం. తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్ల జారీ ప్రారంభం. ఏ రోజుకారోజు శ్రీవాణి భక్తులకు శ్రీవారి దర్శనం. పర్యవేక్షించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. అభిషేక సేవలో శ్రీ కోదండరామస్వామి దర్శనం. ఒంగోలులో సీతారామ లక్ష్మణులకు విశేష కైంకర్యం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలు ప్రారంభం. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో భక్త కవయిత్రికి పుష్పాంజలి. భక్తుల సౌకర్యాలకు టీటీడీ అగ్ర ప్రాధాన్యం. శ్రీవారి దర్శన సమయాలలో ప్రయోగాత్మక మార్పులు. కన్నయ్య పరిమళ భరిత అభిషేక సేవలో కటాక్షించారు. నల్లనయ్య పంచామృతాల అభిషేక దర్శనంతో భక్తులను మురిపించారు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువుదీరిన గోపాలునికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రావణ మాసం శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. నీలమోహన కృష్ణ సుందరాకృతే తిరుమలలోని అన్నమయ్య భవనం ఎదురుగా శ్రీవాణి దర్శన టికెట్ల జారీ ప్రక్రియ శుక్రవారం ఉదయం 8:30 ప్రారంభమైంది. శ్రీవాణి భక్తులకు ఏ రోజుకారోజు టికెట్లను జారీ చేసి అదే రోజు శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాలని నిర్ణయించారు. ముందుగా ఆఫ్లైన్లో తిరుమలలో తిరుపతి ఎయిర్పోర్టులో టికెట్లు పొందిన భక్తులకు ఈ అవకాశాన్ని కల్పించారు. తొలి రోజైన శుక్రవారం శ్రీవారి దర్శన టికెట్లను పొందడానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఉదయం 10 గంటలకు ప్రారంభిద్దామని భావించిన భక్తులు అనూహ్యంగా తరలి రావడంతో 8:30 శ్రీవాణి టికెట్ల జారీని ప్రారంభించారు.
టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శుక్రవారం ఉదయం శ్రీవాణి టికెట్ల కౌంటర్లను పరిశీలించారు. కౌంటర్లలో భక్తులకు టికెట్లు జారీ చేస్తున్న ప్రక్రియను పర్యవేక్షించారు. టికెట్లు పొందిన భక్తులతో మమేకమై ఆప్యాయంగా పలకరించారు. శ్రీవాణి టికెట్ల కోసం విచ్చేసిన భక్తులకు అల్పాహారం, పొంగలి, పాలు అందజేశారు. ఈ రోజు ఉదయం శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన భక్తులను సాయంత్రం 4:30 వైకుంఠం 1 ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం శ్రీరామచంద్రుని చల్లని దీవెనలతో పరిమళించింది. శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం మంగళకరంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై సీతారామ లక్ష్మణ చక్ర తాళ్వార్ను వేంచేపు చేసిన అర్చకులు వైదిక పూజలను ముందుగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు చక్ర తాళ్వార్కు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై ఉత్సవమూర్తులకు తులసి మాలలను అలంకరించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. అనంతరం పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో రామచంద్రుని అభిషేక సేవలో పాల్గొని తరించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, గౌతము భార్యా పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 25 లక్షల రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శుక్రవారం ఉదయం హైదరాబాద్కు చెందిన పి శ్రీకాంత్ దంపతులు 25 లక్షల రూపాయలకు సంబంధించిన డీడీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. అంతకుముందు శ్రీవారిని దర్శించుకున్న దాతలకు రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. నవనీత హారతితో తిరుమలేశని సేవలో తరించిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 208వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతిలతో పాటు తరిగొండ క్షేత్రాలలో 2 రోజుల పాటు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం ఉదయం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆర్ సుశీల, కోనేరు లక్ష్మీ రాజ్యం బృందం అన్నమాచార్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్, డైరెక్టర్ లత అన్నమయ్య విగ్రహానికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంగమాంబ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సాహితీ సమావేశంలో కథ, నవల, నాటక రచయిత డాక్టర్ విఆర్ రాసాని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ శ్రీ వెంకటేశ్వర తత్వ ప్రభావం అనే అంశంపై శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ కొణిదెల శోభ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవితం సమాజానికి ఇస్తున్న సందేశం అనే అంశంపై
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధన సంస్థ ఆచార్యులు డాక్టర్ తొండాటి రాజశేఖర్ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విరచిత రమా పరిణయం అనే అంశాలపై ప్రసంగించారు. మానవ సమాజాన్ని ఉత్తేజపరచడానికి అవతరించినటువంటి కారణ జగుడు అన్నమయ్య గారి తరిగొండ వెంగమాంబ గారు. ఆమె ఒక స్త్రీ శక్తిగా, స్త్రీ రూపిణిగా ఆడవాళ్ళు చదువుకోవద్దు అంటారు. ప్రాచీన కాలంలో ఒక మూఢనమ్మకం ఉంది. మరి తిరుప్పావై చెప్పింది గోదాదేవి స్త్రీనే కదా. భారతీయ ఆర్ష సంప్రదాయంలో, వేద సంస్కృతిలో విద్యలకు అధిష్టాన దేవత సరస్వతే కదా. అలాంటప్పుడు మరి అమ్మాయిలు చదువుకోవద్దంటే ఎంత మూర్ఖత్వం అది. కాబట్టి తరిగొండ వెంగమాంబ వేదంగా పారంగతురాలై అన్నమయ్యగా ఎన్నో సంకీర్తనలు కూడా చెప్పి, ఆమె యక్షగానాలు కూడా చెప్పి ఆ దేవదేవుని మెప్పించింది. తాళ్లపాక వారి లాలి, తరిగొండ వారి హారతి అని దేవాలయంలో ప్రసిద్ధం. అమ్మవారి పేరు హారతి. అటువంటి మహత్తరమైనటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. కళ్యాణ వీరభద్ర స్వామివారు నందివాహనంపై వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సమీపంలోని భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 29వ తేదీ నుండి ఆగస్టు 6వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం నందివాహన సేవ ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శోభాయమాన అలంకరణలతో నందివాహనంపై ఆశీనులను చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ వేడుకగా జరిగింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. విజయవాడ పున్నమ్మ తోటలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా ముగిసింది. 5 రోజులుగా నిర్వహిస్తున్న అష్టబంధన మహాసంప్రోక్షణలో భాగంగా యాగశాలలో హోమక్రతువులు నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఆలయ ప్రవేశం, కుంభాత్ బింబ సమారోహణం, కళావాహనం, ప్రథమ కాలార్చనం, మహాసంప్రోక్షణ, అక్షతారోహణం, బ్రహ్మఘోష, ఆచార్య ఋత్విక్ బహుమానం, యజమాన ఆశీర్వచనం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ మహాక్రతువులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తుల సేవే భగవంతుడి సేవగా భావిస్తూ నిత్యం భక్తుల సేవలో తరిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తకోటి మన్ననలు పొందుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
ఈ నేపథ్యంలోనే భక్తుల నుండి ఆదరణ పెరుగుతుండటంతో శ్రీవాణి టికెట్లపై తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల మనోభావాలకు అనుగుణంగా దర్శన సమయంలో మార్పులను తీసుకువచ్చి ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది టీటీడీ. ఆ వివరాలు మీకోసం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం జన్మజన్మల మహద్భాగ్యం. తిరుమల శ్రీవారి క్షణకాల దర్శనం భక్తకోటికి అనంత పుణ్య ఫలదాయకం. ఈ క్రమంలో నిత్యం వేలాదిగా తిరుమలకు తరలివచ్చే భక్తులు పలు విధానాల ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీవాణి టికెట్లపై భక్తులు తిరుమల శ్రీవారిని బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి తరలివచ్చే భక్తులు ముందుగా ఆన్లైన్లో టికెట్లు పొందే సౌలభ్యాన్ని టీటీడీ కల్పించింది. అదేవిధంగా తిరుమలతో పాటు తిరుపతి ఎయిర్పోర్టులోనూ దర్శన టికెట్లను నేరుగా పొందవచ్చు. ఇలా నేరుగా టికెట్లు పొందే భక్తులు శ్రీవారి దర్శనం కోసం సుమారు 3 రోజులు వేచి ఉండే పరిస్థితి తలెత్తింది. ఈ విషయాన్ని గమనించిన టీటీడీ శ్రీవారి భక్తుల మనోభీష్టాలకు అనుగుణంగా శ్రీవారి దర్శన సమయంలో మార్పులు తీసుకువచ్చింది. రోజు రోజుకు శ్రీవారి దర్శనానికి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తుండటంతో ఇకపై శ్రీవారి భక్తులకు ఏ రోజుకు ఆ రోజు దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇప్పటికే శ్రీవారి భక్తులకు ఆఫ్లైన్ టికెట్ల జారీ కేంద్రాన్ని తిరుమలలోని అన్నమయ్య భవనం ఎదురుగా అత్యుత్తమ వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రాన్ని జూలై 22వ తేదీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించి శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని గోకులం అతిథి గృహంలో జూలై 30వ తేదీ బుధవారం అధికారులతో సమావేశమై సమీక్షించి శ్రీవారి దర్శన సమయాలలో ప్రయోగాత్మకంగా మార్పులు తీసుకువచ్చారు. ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు శ్రీవారి దర్శన విధానంలో మార్పులను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రతిరోజు శ్రీవారి భక్తులకు ఆన్లైన్లో 500 టికెట్లు ముందస్తుగా కేటాయిస్తున్నారు. ఆఫ్లైన్లో తిరుమలలో 800 టికెట్లు, తిరుపతి ఎయిర్పోర్టులో 200 టికెట్లు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు శ్రీవారి భక్తులకు ప్రతిరోజు ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి ఆన్లైన్లో ముందస్తుగా టికెట్లను పొందిన భక్తులకు మాత్రమే ప్రతిరోజు ఉదయం 4:30 వైకుంఠం 1 గుండా శ్రీవారి దర్శనానికి వెళ్లవలసి ఉంటుంది. ముందున్న విధానం వల్ల శ్రీవారి టికెట్లపై దర్శనానికి సుమారు 3 రోజుల సమయం పట్టేది. శ్రీవారి భక్తుల అభిప్రాయాలను తీసుకొని వారి మనోభావాలకు అనుగుణంగా ఈ దర్శన విధి విధానంలో మార్పులను తీసుకురావడం జరిగింది. అలాగే ఆగస్టు 1వ తేదీ నుండి తిరుమలలో శ్రీవారి టికెట్లను ఉదయం 10 గంటల నుండి మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన జారీ చేస్తారు. భక్తులు ముందుగా కౌంటర్ వద్దకు చేరుకుని ఇబ్బంది పడకుండా ఉదయం 10 గంటలకు మాత్రమే తిరుమలలోని శ్రీవారి టికెట్లు జారీ చేసే కౌంటర్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉదయం 7 గంటల నుండి దర్శన టికెట్ల కోట ఉన్నంత వరకు జారీ చేస్తారు. కాగా ఇప్పటికే ముందస్తు బుకింగ్ ద్వారా అక్టోబర్ 31వ తేదీ వరకు ఆన్లైన్లో శ్రీవారి టికెట్లను పొందిన భక్తులను యథావిధిగా ఉదయం 10 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ నూతన విధానం వల్ల భక్తులు శీఘ్రంగా అంటే టికెట్లు పొందిన రోజే శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటును టీటీడీ కల్పించింది. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ భక్తుల మనోభీష్టం మేరకే శ్రీవారి దర్శన విధి విధానాలలో ప్రయోగాత్మకంగా మార్పులు తీసుకువచ్చి అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఆఫ్లైన్ దాదాపు మనం తిరుమల కొండపైన అయితే 800 ఇస్తాము, ఎయిర్పోర్ట్లో 200 ఇస్తాము. ఆన్లైన్లో 3 monthsకు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది అక్టోబర్ దాకా. సో ఓవరాల్గా శ్రీవాణిలో 1500 టికెట్స్ ఉంటాయన్నమాట. ఈ 1000 టికెట్లకు సంబంధించి ఆఫ్లైన్లో ఇచ్చే 1000 టికెట్లకు సంబంధించి ఒక చిన్న మార్పులు చేయడం జరిగింది.
ఈ మార్పులు చేయడానికి వెనక చాలా వరకు స్టడీ చేయటం జరిగింది. స్టడీలో శ్రీవాణి భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవటం జరిగింది. అలానే అడ్మినిస్ట్రేటివ్గా ఫీజిబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్గా కన్వీనియన్స్ ఎలా ఉంటుంది, మిగతా విభాగాల మీద ఆ బర్డెన్ ఎలా ఉంటుంది అన్నీ కూడా స్టడీ చేసి, ఫీజిబిలిటీ స్టడీ చేసి లాస్ట్ బోర్డులో కూడా డిస్కస్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా చూసి ఒక అడ్మినిస్ట్రేటివ్గా దాని ఇంపాక్ట్, ప్రోస్ అండ్ కాన్స్ చూసి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం మనకి ఆగస్టు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ ఆఫ్లైన్లో ఇచ్చే 1000 టికెట్లను కూడా మార్నింగ్ ఇచ్చి ఈవినింగే దర్శనం చేపించడం జరుగుతుంది. సో వాళ్ళు 4:30కి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో రిపోర్ట్ చేయమని చెప్పి మనం ప్రొసీడింగ్స్ ఇవి కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఈ మార్పు చేయటం వలన అన్ని రకాలు కూడా ప్రయోజనం ఉంటుందని ఒక రకంగా అసెస్ చేయడం జరిగిందనమాట. దీనివల్ల ఇప్పుడున్న సిస్టంలో శ్రీవాణి ఆఫ్లైన్ వాళ్ళు ఒకరోజు ముందు రోజు వచ్చి నైట్ ఉండి నెక్స్ట్ రోజు టికెట్ తీసుకొని ఆ నెక్స్ట్ రోజు దర్శనం చేసుకోవాల్సి ఉంది. దాదాపు 3 రోజులు దర్శనం కోసం స్పెండ్ చేయటం, దాదాపు ఒక 200 రూములు కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల ఒక రకంగా శ్రీవాణి భక్తులు కూడా ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు మనకి ఇది చాలా ప్రీషియస్ టైం, ఇలా 3 డేస్ ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా కొన్నిసార్లు మనకి రూమ్స్ మీద బర్డన్ ఉన్నప్పుడు కూడా ఆ రూమ్స్ సామాన్య భక్తులకు కూడా డైవర్ట్ చేయటం జరుగుతుంది. వాటిని కొన్ని మనం సామాన్య భక్తులకు కూడా రూమ్స్ డైవర్ట్ చేయటం వల్ల అక్కడ కూడా మనకు కొంచెం బర్డన్ తగ్గుద్ది అని అసెస్ చేయటం జరిగింది. సో ఇవన్నీ కూడా అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్గా కూడా భక్తులు 3 రోజులు కొండపైన ఉంటే మనకు అన్ని విభాగాల మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఈ మార్పు చేయడం జరిగింది. ఇది అందరికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. మనం టీటీడీ ఇచ్చే యొక్క సూచనలు పాటించి శ్రీవారి ఆఫ్లైన్ భక్తులు కూడా ఏ రకంగా కన్ఫ్యూజన్ లేకుండా అడ్మినిస్ట్రేషన్కి కోఆపరేట్ చేస్తూ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. సో అది చూద్దామండి. ఈ 15 రోజుల యొక్క ప్రయోగాత్మకత చేయటం ద్వారా వచ్చే అసెస్మెంట్ని కూడా మళ్ళీ చూసుకొని ఏమన్నా మార్పులు చేర్పులు చిన్న చేయాల్సి వస్తుంది. ప్రాసెస్ రిలేటెడ్ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవటం కూడా జరుగుతుంది. సో అదేవిధంగా ఎయిర్పోర్ట్లో ఉండే ఆ 200 టికెట్లు యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు అలానే అనుకున్న టయానికి 4:30కి అక్కడ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇదంతా కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాము. ఆ ప్లాన్ కూడా ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేస్తాము. దాన్ని భక్తులు కూడా సహకరించవలసిందిగా ఈ ఎస్వీబీసీ ఛానల్ కూడా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్లో చేసే వాళ్ళకి 3 నెలల ముందే రిలీజ్ చేయటం వలన ఆ 500 మార్నింగ్ వాళ్ళకి చెప్పిన టైంకే దర్శనం చేయడం జరుగుతుంది. 500 మందికి అది అక్టోబర్ దాకా అలానే కంటిన్యూ అవుతుంది. నవంబర్ 1 నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ అందరూ కూడా ఈవినింగ్ ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి ఏ టైం ఉంటుందో 4:30కి రిపోర్ట్ చేయమంటున్నాము. అదే టయానికి అందరూ 1500కు కూడా అప్పటి నుంచి దర్శనం ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో అందుకని ఇప్పుడు ఆన్లైన్ వాళ్ళకి మార్నింగ్ టైంలో వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు కంటిన్యూ అవుద్ది నెక్స్ట్ అక్టోబర్ దాకా. ఆఫ్లైన్ మాత్రం ప్రయోగాత్మకంగా ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి చేసింది ఈవినింగ్ రిపోర్ట్ 4:30కి రిపోర్ట్ చేయమన్న దాని ప్రకారం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా కొంచెం ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ వాళ్ళు ఎలా వాళ్ళకి టికెట్ మీద ఎలా స్పెసిఫిక్గా చేశారు కాబట్టి ఆ టికెట్ మీద టైమింగ్, రిపోర్టింగ్ టైమింగ్ అన్నీ కూడా చూసుకొని వస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని కడియాల కృష్ణమూర్తి కాలనీలో వెంచేసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో షోడశోపచార పూజలు జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలతో అత్యంత శ్రద్ధా భక్తులతో గోవిందుని కళ్యాణాన్ని తిలకించి పరవశించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫలప్రాప్తిని కలిగిస్తుంది. మహాముక్తి క్షేత్రం, పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాదులను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తృభూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రిపీఠభు భుజంగ రాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః. చిత్తూరులోని పరమపావన శక్తిగుడి మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి మహాకుంభ నివేదన వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ మహాగణపతి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఆరాధనలు జరిపారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, నిమ్మకాయ హారాలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చి సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం, ఖడ్గమాల స్తోత్ర పారాయణం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి భక్తులు ఎంతో భక్తిగా తీసుకువచ్చి సమర్పించిన పలు రకాల పిండి వంటలను నివేదించి మహాకుంభ నివేదన గావించి పంచమహామంగళ నీరాజనాలు అందజేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ సహిత సూర్య దేవాలయంలో లోక కళ్యాణార్థం విశేష క్రతువులు జరుగుతున్నాయి. శ్రావణ మాసం సప్తమి తిథిని పురస్కరించుకుని అందరికీ ఆయురారోగ్యాలు లభించాలనే సంకల్పంతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్య భగవానునికి పూజలు జరిపారు. ఈ సందర్భంగా మహాసంకల్పంతో మహాసౌర శ్రీ ధన్వంతరి మృత్యుంజయ నవగ్రహ హోమాలను వేదోక్తంగా నిర్వహించారు. ఆపై మేళతాళాలు మంగళ ధ్వనుల నడుమ శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పణ గావించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బద్రీ నారాయణ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి 1,00,000 తులసి దళార్చన సహస్రనామార్చనలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణశోభిత దివ్యాలంకరణలతో కొలువుదీర్చి షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం భక్తుల సమక్షంలో గోవిందనామ స్మరణలు వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు 1,00,000 తులసి దళార్చన సహస్రనామార్చన చూడచక్కగా జరిపి కర్పూర హారతలందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల తులసి దళార్చనలు పాల్గొని సామూహికంగా పారాయణాలు నిర్వహించారు. కడప జిల్లా దేవుని కడపలో నెలవైన శ్రీ గాయత్రీదేవి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి మహాతేజో విరాజిత పంచముఖ మూర్తికి నిత్య కైంకర్యాలను అర్చకులు సంకల్పపూర్వకంగా పూర్తి చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో వేదమంత్రయుక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అలాగే లోక కళ్యాణార్థం గాయత్రి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు వేదమాత శ్రీ గాయత్రీదేవి ఆరాధనలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. సింహపురి వాసుల ఆరాధ్య దేవత శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో మహాకుంభాభిషేకం మంగళకరంగా జరిగింది. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలను వేదోక్తంగా నిర్వహించారు. ఆలయంలో విమాన గోపుర జీవధ్వజ నవగ్రహ మండపాలను పునఃప్రతిష్ఠాపన నిర్వహించారు. ఈ సందర్భంగా యాగమండపంలో శ్రీ రాజరాజేశ్వరి దేవికి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై మేళతాళాల నడుమ కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి మహాకుంభాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ క్రతువులో పాలు పంచుకుని శ్రీ రాజరాజేశ్వరి దేవిని దర్శించుకున్నారు. చిత్తూరులో ఎంతో పురాతన చరిత్ర కలిగిన శ్రీ అంకాళ పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పాలాభిషేకం వేడుకగా జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రధాన కలశంతో కలిపి 109 కలశాలను ప్రతిష్ఠించి పూజాధికారులను జరిపారు. ఆపై సంప్రదాయానుసారం నగరంలోని కట్టమంచిలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతలకు అభిషేకాది ఆరాధనలు జరిపారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక చొప్పరంపై ఆశీర్వలను గావించి కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని అమ్మవారికి భక్తులు స్వయంగా పాలాభిషేకాలను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ తల్లి ఆలయం శ్రావణ మాసోత్సవాలతో కళకళలాడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాసుల ఇష్టదేవతగా కొంగు బంగారు తల్లిగా కొలువైన అమ్మవారు శ్రీ మావుళ్లమ్మ తల్లి. అమ్మవారి సన్నిధి పవిత్ర శ్రావణ మాసం శుభవేళ భక్తులతో సందడిగా దర్శనమిస్తోంది. సూర్య చంద్రులనే నేత్రాలుగా కలిగిన జగజ్జనని శ్రీ మావుళ్లమ్మను శోభాయమాన అలంకరణలతో కొలువుదీర్చి విశేషంగా పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలో సర్వ జగద్రక్షాకారిణి శ్రీ మావుళ్ళమ్మ తల్లికి మహాదీపార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో దీపార్చన సేవలో పాల్గొని శ్రీ మావుళ్ళమ్మను దీపారాధనలతో సేవించి అమ్మ ఆశీస్సులు పొందారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 66,149 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,429 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,66,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.